రైతన్న మీకు నమస్తే. రొయ్యల పట్ల, చెరువుల పట్ల, రైతుల పట్ల మన గౌరవం చూపడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. ఆక్వా మాస్టర్ ఒక చిన్న గాజు ట్యాంక్ లో తల్లి రొయ్యలను ప్రత్యేకంగా పెంచుతారు. ఇవి సాధారణంగా సముద్ర తీరంలో ఉన్న బ్రూడ్ స్టాక్ మెచ్యురేషన్ సెంటర్ లో ఉంటాయి. తల్లి రొయ్యలు ఆరోగ్యంగా ఉన్నాయా, వైరస్ లేవా అని ముందే PCR టెస్ట్ చేస్తారు. అలా టెస్ట్ పాస్ అయిన రొయ్యలనే మెచ్యూర్ ఫీమేల్స్ గా ఉంచుతారు. తల్లి రొయ్య గుడ్లు పెడుతుంది. ఒక్కసారి దాదాపు 2 నుంచి 3 లక్షల ఎగ్స్ ఈ గుడ్లు ఇంక్యుబేటర్ లోకి వెళ్తాయి. అక్కడ నుంచి నాప్లీస్ అనే చిన్న పిల్లలు బయటకు వస్తాయి. 1వ దశ నాప్లీస్ ఎండ్ స్టేజ్ అని అంటారు. ఈ దశలో అవి కళ్ళు లేని చిన్న తిమింగలలా కదిలే బిందువుల్లా ఉంటాయి. 2వ దశ జోయా జెడ్ స్టేజ్. ఇప్పుడు ఇవి ప్లాంక్టన్లను తింటూ వేగంగా పెరుగుతాయి. ఇవి సుమారు 3 నుంచి 4 రోజులు ఉంటాయి. 3వ దశ మైసిస్ ఎం స్టేజ్. ఇప్పుడు వీటి ఆకారం చిన్న రొయ్యలా మారుతుంది. తల్లి ఆకారానికి దగ్గరవుతుంది. ఇది కూడా 3 రోజుల పాటు పడుతుంది. 4వ దశ పోస్ట్ లార్వా PL స్టేజ్. ఇప్పుడు ఇవే మనకు చెరువులు వేసే చిన్న రొయ్యలు. ఇవి PL10 లేదా PL12 అంటే హ్యాచరీలో 10 నుంచి 12 రోజుల వయసు ఉన్న పిల్లలు. ఈ దశలో మళ్ళీ PCR టెస్ట్ చేసి ఆరోగ్యంగా ఉన్న వాటిని రైతులకు ఇస్తారు. చేసి నీటి ఉష్ణోగ్రతను కంట్రోల్ చేస్తూ ఫామ్ కి తీసుకువెళ్తారు. తల్లి రొయ్య నుంచి చెరువులోకి వచ్చే చిన్న పిల్లల వరకు ఇది జీవం పుట్టించే అద్భుత ప్రయాణం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. మన ఆక్వా ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఆక్వా మాస్టర్ ను ఫాలో చేయటం మర్చిపోవద్దు.